ఈరోజు మనం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన అందమైన ఒక అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే 16 దశల సంప్రదాయ హిందూ పూజ. దీనిని సంస్కృతంలో షోడశోపచార పూజ అంటారు. మన దగ్గరున్న ఆధారం ఈ పూజను ఎలా నిర్వహించాలో, ప్రతి దశ వెనుక ఉన్న అర్థమేమిటో చాలా వివరంగా చెప్పే ఒక గైడ్. ఈ చర్చలో ఈ పూజ వెనుక ఉన్న తత్వాన్ని, దాని నిర్మాణాన్ని, ప్రతి కర్మలో దాగి ఉన్న ప్రతీకలని విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. చాలామంది పూజ అంటే కొన్ని మంత్రాలు చదవడం, పువ్వులు పెట్టడం అనుకుంటారు. కాని ఇది అంతకంటే చాలా లోతైనది. ఇది కేవలం ఒక యాంత్రికమైన కర్మకాండ కాదు. ఇది భక్తిని వ్యక్తపరిచే ఒక సంపూర్ణ ప్రక్రియ. ఇందులో మన శరీరం, మాట, మనసు, ఆత్మ అన్నీ పాల్గొంటాయి. దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన చాలా సరళమైనది, అందమైనది. మనం ఆరాధించే ఇష్టదైవాన్ని ఒక అత్యంత గౌరవనీయమైన అతిథిగా మన ఇంటికి ఆహ్వానించి వారికి సేవ చేయడం. అతిథి అనే భావన చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే అది దేవుడనే పెద్ద అమూర్తమైన ఆలోచనను చాలా వ్యక్తిగతంగా మనకు దగ్గరగా మారుస్తోంది. ఈ ఆధారం ప్రకారం పూజను 2 ప్రధాన కారణాల కోసం చేస్తారు కదా. ఒకటి, ఏదైనా నిర్దిష్ట ఫలితాన్ని ఆశించి, అంటే ఒక కోరిక నెరవేరాలనే చేయడం. రెండవది, ఏమీ ఆశించకుండా కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఒక సాధనగా చేయడం. ఇక్కడ మూర్తి లేదా విగ్రహం అనే భావన గురించి కూడా స్పష్టంగా చెప్పారు. విగ్రహమే దేవుడని కాకుండా దైవత్వాన్ని మనసులో నిలుపుకోవడానికి సహాయపడే ఒక మాధ్యమంగా చూడాలని. అవును, ఇది చాలా కీలకమైన విషయం. విగ్రహం అనేది ఒక ఫోకస్ పాయింట్. పూజ ప్రారంభంలో ప్రాణప్రతిష్ఠ అనే ప్రక్రియ ద్వారా ఆ విగ్రహంలోకి దైవిక శక్తిని ఆవాహన చేస్తారు. అంటే ఆ మూర్తిని ఒక సజీవమైన శక్తి కేంద్రంగా మారుస్తారన్నమాట. పూజ పూర్తయ్యాక విసర్జన ద్వారా ఆ శక్తిని మళ్లీ విశ్వంలోకి విడుదల చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ భక్తుడికి, దైవానికి మధ్య ఒక సజీవమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచడానికి ఒక మార్గం. సరే, అయితే ఆ గౌరవనీయమైన అతిథిని మన ఇంటికి ఆహ్వానించడానికి మనం ఎలా సిద్ధమవ్వాలి? పూజకు ముందు చేసే సంసిద్ధత గురించి ఈ ఆధారం చాలా విషయాలు చెబుతోంది. పూజాపీఠాన్ని శుభ్రం చేయడం, రంగోలీ లేదా కోలంతో అలంకరించడం, ఇవన్నీ చూస్తుంటే అసలు పూజ మొదలుపెట్టకముందే చాలా పనులున్నాయి. కొంతమందికిది చాలా ఎక్కువగా, కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అసలు పూజలోకి వెళ్లకుండానే ఇంత శ్రమ అవసరమా? చాలా మంచి ప్రశ్న. ఇది శ్రమ కాదు, శ్రద్ధ. మనం ఒక ముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నారంటే ఎంత శుభ్రం చేస్తాం, ఎంత అలంకరిస్తాం. ఎందుకంటే అది వారిపై మనకున్న గౌరవాన్ని చూపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఈ సంసిద్ధత అంతా ఒక పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించినది. మన మనసులోని గందరగోళాన్ని పక్కన పెట్టి పూర్తిగా ఆరాధనపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. అందులో మొదటి కొన్ని దశలు చాలా ముఖ్యమైనవి. అవేమిటో చూద్దాం. మొదటిది ఆచమనీయం, అంటే శుద్ధి అంటున్నారు. 3 సార్లు నీటిని తీసుకుంటారట. ఇది కేవలం నోరు కడుక్కోవడం లాంటిదా? కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఆ 3 సార్లు నీటిని తీసుకోవడం శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క శుద్ధికి ప్రతీక. మనల్ని మనం బాహ్యంగా, ఆంతరికంగా కూడా శుద్ధి చేసుకుంటున్నామని మనకు మనం చెప్పుకోవడం. ఆ తర్వాత వచ్చేది దీపజ్యోతి, అంటే దీపం వెలిగించడం. దీపం వెలిగించడం అనేది దాదాపు అన్ని సంస్కృతులలో, అన్ని మతాలలో కనిపించే ఒక కర్మ. హిందూ పూజలో ఈ దీపానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీనిని మిగతా వాటికంటే భిన్నంగా నిలబెట్టే ప్రతీక ఏమైనా ఉందా? ఉంది. ఇక్కడ దీపం కేవలం భౌతికమైన వెలుగు కాదు. అది జ్ఞానానికి చిహ్నం. అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే వెలుగుతో తొలగించడం దీని అంతరార్థం. దీపం వెలిగించి మనం ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నామని సంకేతమిస్తాం. ఆ తరువాత విఘ్నేశ్వర ధ్యానం. ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా మొదట వినాయకుణ్ణే తలుచుకుంటాం. ఎందుకని? ఆటంకాలను తొలగించేవాడని అంటారు కదా. సరిగ్గా. ఆయన విఘ్నాలకు అధిపతి, విఘ్నేశ్వరుడు. అంటే ఆటంకాలను సృష్టించగలడు, తొలగించగలడు. అందుకే మా పూజ సజావుగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలి స్వామి అని మనమైన్ని ప్రార్థిస్తాం. ఇదొక రకంగా ఆధ్యాత్మికమైన ఇన్షూరెన్స్ లాంటిది.
ఇక ఈ ప్రారంభ దశలలో చివరిది ప్రాణాయామం. అంటే శ్వాస నియంత్రణ. యోగాలో కూడా ఇది చాలా ముఖ్యం కదా? అవును, కాని ఇక్కడ ప్రాణాయామం అంటే ఊపిరి బిగబట్టడం కాదు. మన చుట్టూ ఉన్న విశ్వశక్తికి మన శ్వాసకు మధ్య ఒక కనెక్షన్ పెట్టడం. మన శ్వాసను నియంత్రించడం ద్వారా మన ఆలోచనలను, మనసును నియంత్రించవచ్చు. నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే భావనను తీసేసి రెండూ ఒకటే అని అనుభూతి చెందడానికి ఇదొక ప్రయత్నం. ఈ ప్రారంభ దశలన్నీ భక్తుణ్ణి పూజకు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా పూర్తిగా సిద్ధం చేస్తాయి. అద్భుతం. అంటే మనల్ని మనం శుద్ధి చేసుకుని, జ్ఞానాన్ని ఆహ్వానించి, ఆటంకాలను తొలగించుకుని, మన శ్వాసను విశ్వంతో అనుసంధానం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ దైవాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మార్పు చాలా కీలకమనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇప్పుడు స్వీయ సిద్ధత నుండి దైవాన్ని ఆహ్వానించే దశకొస్తాం. అందులో మొదటిది సంకల్పం. అంటే భక్తుడు ఈ పూజ ఎందుకు చేస్తున్నాడో స్పష్టంగా చెప్పుకోవటం. నేను ఫలానా పేరుగల వ్యక్తి, ఫలానా చోట, ఫలానా సమయంలో ఈ కోరిక నెరవేరాలని, లేదా లోక కళ్యాణం కోసం ఈ పూజ చేస్తున్నాను అని మనసులో చెప్పుకోవటం. ఇది మన ఆలోచనలను కేంద్రీకరించడానికి ఒక ఆధ్యాత్మిక జీపీఎస్ సెట్ చేసుకోవడం లాంటిది. ఆ తర్వాత ఆసన పూజ. అంటే మనం కూర్చునే ఆసనానికి పూజ చేయడం. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. మన అతిథి అయిన దేవుడికి కాకుండా మనం కూర్చునే చోటుకి ఎందుకు పూజ చేయాలి? ఎందుకంటే మనం కూర్చునేందుకు ఆధారమైన భూదేవికి అది ఒక నమస్కారం. మనల్ని మోస్తున్న భూమి పట్ల కృతజ్ఞత చూపించడం. ఆ తర్వాత ఘంటా పూజ. అంటే గంటను వాయించడం. గుడిలో ఘంట కొడతాం కదా, అలాగే. ఘంట కొట్టడం వల్ల దుష్టశక్తులు పోతాయని అంటున్నారు. ఇది కేవలం నమ్మకమా, లేక దీని వెనుక శబ్ద తరంగాలకు సంబంధించిన శాస్త్రీయత లాంటిది ఏమైనా ఉందా? ఈ ఆధారం దాని గురించి ఏం చెప్తోంది? ఈ ఆధారం దానిని ప్రతీకాత్మకంగా వివరిస్తుంది. ఆ గంట శబ్దం మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక దైవిక ప్రకంపనను సృష్టిస్తోందని నమ్మకం. మనసులోని అనవసరమైన ఆలోచనలను పక్కకు నెట్టి ఏకాగ్రతను తీసుకురావడానికి కూడా ఇది సహాయపడుతుంది. శుభశక్తులను ఆహ్వానించి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. ఆ తర్వాత కలశపూజ. ఒక పాత్రలోని నీటిలోకి గంగా, యమున, గోదావరి వంటి పవిత్ర నదులన్నింటినీ మంత్రపూర్వకంగా ఆవాహన చేస్తారు. పవిత్రత అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతోందని భావిస్తారు. ఇది విశ్వాన్ని ఒక చిన్న పాత్రలోకి తీసుకురావడం లాంటిది. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన దశ వస్తుంది. ఆత్మపూజ అంటే స్వీయ పూజ. తనను తాను ఎందుకు పూజించుకోవాలి? ఇది కొంచెం అహంకారంగా అనిపించమటంగా. మనం దేవుణ్ణి పూజించడానికి ఇక్కడున్నాం కదా. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే హిందూ తత్వశాస్త్రంలోని ఒక లోతైన ఆలోచన కనిపిస్తోంది. ఇది అహంకారాన్ని పెంచడం కాదు, దాన్ని నాశనం చేయడం. నేను అనే ఈ శరీరం కేవలం ఒక పరికరం కాదు, అదొక పవిత్ర స్థలం, ఒక దేవాలయం అని గుర్తించడం. అందుకే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అంటారు. బయట ఉన్న దైవాన్ని ఆహ్వానించే ముందు మనలోనే ఉన్న ఆ చైతన్యానికి గౌరవం ఇవ్వడం. ఇది ఆరాధనను ఒక అభ్యర్థన నుండి ఒక అనుసంధానంగా మారుస్తుంది. నాకు అది ఇవ్వు అని అడగడం నుండి నీలో ఉన్నది నాలో కూడా ఉంది అని గుర్తించడం వరకు. ఆ తరువాత గురుధ్యానం. ఎవరి అనుగ్రహం వల్ల మనకు ఈ జ్ఞానం, ఈ పూజ చేసే అవకాశం కలిగిందో ఆ గురువులను, గురు పరంపరను స్మరించుకోవడం. ఇంత సిద్ధం చేసుకున్న తర్వాత మనం దైవాన్ని ఒక అతిథిగా మన ఇంట్లోకి ఆహ్వానించాం. ఇప్పుడు ఆ అతిథికి మనం ఎలా మర్యాద చేస్తాం? ఈ 16 ఉపచారాల వెనుక ఉన్న ఆతిథ్య భావన ఏమిటి? ఇప్పుడు అసలైన సేవ మొదలవుతుంది. ఈ 16 ఉపచారాలన్నీ మనమొక ప్రియమైన, గౌరవనీయమైన అతిథికి ఎలా సేవ చేస్తామో అచ్చం అలాగే ఉంటాయి. ఇది దైవత్వం అనే అమూర్త భావనను చాలా వ్యక్తిగతంగా మనం స్పృశించగలిగే అనుభవంగా మారుస్తుంది. మొదటిది ధ్యానం మరియు ఆవాహనం. మంత్రాలతో, ధ్యానంతో మన ఇష్టదైవాన్ని మన పూజా మందిరంలోకి, మన హృదయంలోకి ఆహ్వానిస్తాం. దయచేసి రండి అని పిలవడం. ఆహ్వానించిన తర్వాత అతిథికి కూర్చోడానికి స్థానమిస్తాం. అదే ఆసనం సమర్పించడం. కరెక్ట్. వచ్చారు, కూర్చున్నారు. ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి కాళ్లు కడుక్కోడానికి నీళ్ళిస్తాం. అదే పాద్యం. చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్ళిస్తాం. అది అర్ఘ్యం. ముఖం కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళిస్తాం. అది ఆచమనీయం. ఈ 3 ప్రాథమిక అతిథి మర్యాదలు. ఆ తర్వాత మధుపర్కం.
అంటే తేనె, నెయ్యి, పెరుగుతో కూడిన ఒక ప్రత్యేక పానీయాన్ని సమర్పించడం. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో పంచామృత స్నానం. ఆ తర్వాత శుద్ధ జలాలతో స్నానం చేయించడం. స్నానం తర్వాత వస్త్రాలివ్వడం సహజం. అదే వస్త్రం మరియు యజ్ఞోపవీతం సమర్పించడం. పవిత్రమైన జంధ్యాన్ని కూడా ఈ సమయంలోనే సమర్పిస్తారు. అవును. ఇక ఇప్పుడు మనం ఇందాకనుకున్న 5 ఇంద్రియాలకు సంబంధించిన ఉపచారాలు వస్తాయి. వీటిని పంచ ఉపచారాలు అంటారు. ఇది చాలా ఆసక్తికరమైన భాగం. అవును, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా మనం ఇంద్రియాలను మనల్ని దారి మళ్లించేవిగా, నియంత్రించుకోవాల్సినవిగా భావిస్తాం. కాని ఇక్కడ అవే ఇంద్రియాలను భక్తికి సాధనాలుగా వాడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఇంద్రియాలను తిరస్కరించమని చెప్పడం లేదు, వాటిని ఉన్నతమైన ప్రయోజనం కోసం వాడమని చెబుతోంది. మొదటిది గంధం. చందనం, కుంకుమ, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలను సమర్పించడం. ఇది మన స్పర్శ, వాసనా ఇంద్రియాలను ఆరాధనలో నిమగ్నం చేస్తోంది. తర్వాత పుష్పం. అందమైన పువ్వులతో అలంకరించడం. ఇది మన దృష్టికి సంబంధించినది. ఆ రూప సౌందర్యాన్ని చూడటం. తర్వాత ధూపం అంటే అగరుబత్తి వెలిగించడం. ఇది మళ్లీ వాసనకు సంబంధించినది. మరియు దీపం, ఇది దృష్టికి సంబంధించినది. సరిగ్గా చెప్పారు. ఆ దీపపు కాంతిలో దైవ రూపాన్ని చూడటం. చివరిగా 5వ ఇంద్రియమైన రుచికి సంబంధించి నైవేద్యం అంటే తాజా ఆహారాన్ని సమర్పించటం. ఇక్కడొక సరదా విషయముంది. చాలా ఇళ్లల్లో అమ్మ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలు తినడానికొస్తే ఒక్క నిమిషం ఆగు, దేవుడింకా తినలేదు అంటుంది. అది కేవలం ఒక అలవాటు కాదు. ఆ ఆహారం దైవానికి సమర్పించబడి ఇప్పుడు ప్రసాదంగా మారిందనే భావనను అది బలపరుస్తుంది. ఆ వస్తువు యొక్క స్వభావమే మారిపోయింది. ఈ 5 ఉపచారాలు మన 5 ఇంద్రియాలను పూర్తిగా దైవసేవలో లీనం చేస్తాయి. ఆహారం తరువాత తాంబూలం అంటే వక్కలు మరియు తమలపాకులు కూడా ముఖశుద్ధిగా అందిస్తారని ఆధారం చెప్తోంది. ఈ అతిథి మర్యాద ఎంత వివరంగా, ఎంత శ్రద్ధగా ఉందో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. మనం అతిథిని ఎంత గౌరవంగా ఆహ్వానిస్తామో అంతే గౌరవంగా వీడ్కోలు కూడా పలుకుతాము. ముగింపు కర్మలు ఆ విషయాన్ని సూచిస్తాయి. అన్ని సేవలు పూర్తయ్యాక కర్పూర నీరాజనం లేదా హారతి ఇస్తాం. కర్పూరపు జ్వాలను చూపించడం. కర్పూరం కాలుతున్నప్పుడు ఏ అవశేషం, ఏ మచ్చా మిగలదు. అలాగే మన అహంకారం కూడా ఆ దైవ చైతన్యంలో పూర్తిగా కరిగిపోవాలని ఇది సూచిస్తుంది. హారతి తర్వాత ప్రదక్షిణ మరియు నమస్కారం. ప్రదక్షిణలో భక్తుడు తన చుట్టూ తాను తిరగటం లేదా దైవం చుట్టూ తిరగటం. దీని అర్థమేమిటి? దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేయటం అంటే నా జీవితానికి మీరే కేంద్రమని చెప్పడం. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్లు నా జీవితం మీ చుట్టూనే తిరుగుతుంది అని ప్రకటించడం. తరువాత సాష్టాంగ నమస్కారం అంటే శరీరాన్ని పూర్తిగా నేలపై ఉంచి నమస్కరించడం. ఇది సంపూర్ణ శరణాగతికి చిహ్నం. నాది అనేది ఏమీ లేదు, అంతా నీవే అని మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడం. ఈ సమయంలో పూజలో తెలిసిగాని తెలియకగాని ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని వేడుకొని ఈ అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. అద్భుతం! ఇది సంసిద్ధతతో మొదలై ఆహ్వానం, ఆతిథ్యం మరియు కృతజ్ఞతతో కూడిన వీడుకోలుతో ముగిసే ఒక సంపూర్ణ చక్రంలా కనిపిస్తోంది. ప్రతి దశకు ఒక నిర్దిష్టమైన, లోతైన అర్థముంది. కేవలం కర్మకాండ కాదు, ఇదొక అనుభవం. అవును, షోడశోపచార పూజ అనేది ఒక సాధారణ ఆరాధనను లోతైన ధ్యాన మరియు భక్తి అనుభవంగా మార్చే ఒక నిర్మాణాత్మకమైన సాధన. ఒక గౌరవనీయమైన అతిథికి సేవ చేయడం ద్వారా మనం ఎలా ఆనందాన్ని పొందుతామో అలాగే దైవానికి సేవ చేయడం ద్వారా భగవంతునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈ పూజ భౌతిక చర్యలు, ఇంద్రియ అనుభవాల ద్వారా మన కంటికి కనిపించని విశ్వాసాన్ని, భక్తిని వ్యక్తపరుస్తుంది. అంతిమంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే ప్రేమతో, భక్తితో సమర్పించిన ఒక ఆకు, పువ్వు, పండు లేదా కొంచెం నీరైనా నేను స్వీకరిస్తాను అని. ఇది ఏం చూపిస్తుందంటే ఈ 16 ఉపచారాల కంటే కూడా వాటి వెనుకున్న భక్తి, శ్రద్ధలే ముఖ్యం. ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ఆలోచనను మిగిల్చింది. ఈ ఆధారం 16 దశల నిర్మాణాత్మక ప్రక్రియను అద్భుతంగా వివరించింది. అయితే అదే సమయంలో ఒక సాధారణ ప్రార్థన లేదా కేవలం దీపం వెలిగించడం కూడా పూజలో ఒక రూపమే అని కూడా పేర్కొంది. దీనిపై ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనం రోజువారీ జీవితంలో చేసే ఏకాగ్రతతో కూడిన పనులలో
లేదా కృతజ్ఞతతో కూడిన చర్యలలో ఈ పూజ లేదా ఆరాధన యొక్క సారాంశాన్ని మనం కనుగొనగలమా? మనం చేసే పనిని ఒక యజ్ఞంగా, మనం కలిసే మనుషుల్లో దైవత్వాన్ని చూస్తూ చేసే సేవను ఒక ఉపచారంగా భావించగలిగితే, ఈ దృక్పథం మన ఆలోచనా విధానాన్ని, మన జీవితాన్ని ఎలా మార్చగలదు?